చూడండి ఫ్రెండ్స్, ఇవి పొంగనాల కోసం నానబెట్టుకున్నాము. శనగలు, పెసర్లు, అలచెంతలు ఈ 3 కలిపి నానబెట్టినాము. 4 గంటలు నాని ఇవి ఇప్పుడు రుబ్బుకుంటాం. రుబ్బిన తర్వాత రుబ్బేటప్పుడు చూడండి, మళ్ళీ రుబ్బిన తర్వాత ఇవి పొంగనాలు వేసుకోవాలి. ఓకే, చూడండి. నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత ఇలా అవుతాయి ఇవి. నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి గ్రైండర్ పట్టుకుంటాను. చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు ఇవి ఇందులో తీసుకున్న గ్రైండర్ పడతాయి. ఇప్పుడు కొన్ని కొన్ని పట్టుకుంటాయి. ఇలా పెట్టిన ఇప్పుడు. ఓకే, సో ఇలా పట్టుకోవాలి. అయింది చూడండి. ఓకే, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు తీసి అందులో వేసుకుంటే ఇట్లనే అంతా అన్నీ పడతాను. ఇక చూడండి, పిండి అంతా రుబ్బుడు అయింది. ఇలా అంతా రుబ్బుకున్నా. ఇగో చూసినరా, ఇలా అంతా రుబ్బి ఇందులో గిన్నెలు వేసిన గ్రైండర్లో రుబ్బినాం. ఇది అంటే దాంట్లో పొత్తరం వేసి రోట్లో రుబ్బితే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ గ్రైండర్లో రుబ్బినాం. ఇది కూడా బాగుంది, సూపర్. ఇప్పుడు ఇందులో ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు.